నీ కళ్ళల్లో నీళ్లే చెప్తున్నాయి నిన్ను ఎంత ప్రేమించాడా అని. ఎంతలా ప్రేమించకపోతే నువ్వు ఎంతలా బాధపడతావు? మీరు కాదంటే దానికి బ్రతికే లేదు. పెద్ద మనసు చేసుకొని నా బిడ్డ చేసిన తప్పుని మన్నించండి. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు గౌతమ్ని ఏం చేయమంటారు? శిఖరం మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. అదెటెళ్ళిందో ఏమో ఆలోచించారా? అసలే మొండిది, దేనికైనా తెగిస్తుంది. భర్తే వద్దని పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోతే ఆడపిల్ల మనసుకి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి. నాకెందుకో భయంగా ఉందండి. చస్తాను అది ఇది అంటూ వెళ్ళింది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. చావని, అది నా కూతురిగా, మొగుడు వదిలేసిన భార్యగా జీవితాంతం బ్రతకటం కన్నా ఈశ్వరచంద్ర ప్రసాద్ భార్యగా చనిపోవడం నాకిష్టమేనే. ఏమిటండి ఆ మాటలు? వాస్తవాలు వినటానికి కఠినంగానే ఉంటాయి. ఆడపిల్లకి పుట్టిల్లు మెడలో తాళిబొట్టు పడే వరకే, పడ్డాక ప్రాణం పోయే వరకు మెట్టిల్లే పుట్టిల్లు. అది ఆ పుట్టింటికి గౌరవం, ఆ ఆడపిల్లకి గౌరవం. అందరూ తమ పిల్లలకి మంచి భర్త దొరకాలి అనుకుంటారు. దాని అదృష్టం కొద్దీ ఆ దేవుడే మంచి భర్తగా దొరికాడు. దేవుడే నీ కూతురు నాకొద్దని వదిలేసి వెళితే ఇంకా దాని గురించి ఏం ఆలోచించమంటావు? దేవుడు ఎంగిల్ చేసింది ప్రసాదం అవుతుంది కానీ వద్దన్నది ప్రసాదం అవ్వదు కళ్ళకద్దుకోవడానికి. చావని, దాని ఇష్ట ప్రకారం అలాగే చావని. రేపా దేవుడే వచ్చి నా భార్య ఏమైంది అంటే ఏం చెప్తారు? కూతుర్ని సమర్థించలేకపోవచ్చు, అల్లుడికి సమాధానం చెప్పాలి కదా. అది ఏదైనా చేసుకుంటే రేపు అల్లుడు గారు వచ్చి నా భార్యని మీ దగ్గర వదిలేసి వెళ్ళాను, అది ఇలా బయటికి వెళ్ళిపోయిందని ఒక్క మాట మీరు నాతో ఎందుకు చెప్పలేదంటే మీరేం సమాధానం చెప్తారు? మన కూతురుగా ఉన్నప్పుడు మనిష్టం అండి. ఇప్పుడు అది ఆ ఇంటి కోడలు, వాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందండి. హలో, మొత్తానికి అక్కడికే చేరావన్నమాట. ఎక్కడ చావాలో అక్కడే చచ్చాను. ఆయన ఆపలేని వాళ్ళు ఆరాలు తీయడం ఎందుకు? ఇప్పుడు మీకు సంతోషమేగా, హాయిగా ఉండండి. చచ్చాను బతికాను మీకెందుకు? ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు. ఎక్కడుంది? ఎక్కడ చావాలో అక్కడే చచ్చింది. ఇంతకీ ఎక్కడుందండి? ఇంకెక్కడికి చేరుతుందే? తనింటికే తను చేరింది. చినుకు రాలేక ఎటు చేరుతుందే? ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ నేలనే చేరుతుంది. అదెక్కడ ఉండలేదే తన భర్తను వదిలి.
చివరికి ఆ దేవుడి దగ్గర కూడా పాలు మెల్లగా తాగండి. టాబ్లెట్స్ అత్తయ్యకి. టాబ్లెట్. పడుకోండి, ఆలస్యమైంది. మా వాడు మంచి పనే చేశాడు. మీరు ప్రశాంతంగా పడుకోండి. పాలు. అక్క, అత్తకప్పుడు తెలంగాణ శకుంతలాగా గలగలా మాట్లాడేది, ఇప్పుడేంటి శ్రీరామరాజ్యంలో సీతలా మారిపోయింది? అరిస్తే మామయ్య బయటికి పంపిస్తానన్నాడుగా. అయితే మారిపోయిందా? మారినట్టు నటిస్తుందేమో. ఇంకా ఏమైనా కావాలా? అవసరమైతే అడుగుతానులే. అవసరమైతే అడగటం మర్చిపోకండి. అతి వినయం ధూర్త లక్షణం. అవునవును. అక్క, దూర్త లక్షణం అంటే ఏంటి? అత్తయ్య లోపలేదో పెట్టుకొని బయటికి అమాయకంగా నవ్వుతుంది చూడు, అదేరా. అయ్యో, నాకంతా వచ్చు మేడం. అది చెప్పాల్సింది మాస్టర్ గారే. నువ్వురా. నాకు డౌట్స్ ఏమీ లేవు. ఉన్నా లేకున్నా నువ్వు అక్కడే చదువుకోవాలి. అయ్యో, నాకన్నీ వచ్చు మేడం. నాకు డౌట్స్ ఏమీ లేవు. అది చెప్పాల్సింది నువ్వు కాదు, మాస్టర్ గారు. రా. తను చదువుకుంటుందంట, మీరు పాఠాలు చెప్పండి. రండి పిల్లలు, చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకుందాం. రండి.
గౌతమి, నిజంగా నీకేం డౌట్స్ లేవుగా? లేదు మాస్టారు. సర్లే, ఈరోజు హోంవర్క్ చేసుకో. ఆగు, ఒక్కసారి మన రూమ్లోకి రా. నువ్వు విన్నది కరెక్టే, ఒక్కసారి మన రూమ్లోకి రా. గౌతమి, పైన పిల్లలకి భయం వేస్తుందట. కాస్త తోడుగా వెళ్ళి పడుకుంటావా? అలాగే. పైన రూమ్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేయాలో తెలీదా? ఏంటి, హోంవర్క్ చేస్తావా? ఏం చేస్తున్నావు? కొట్టేనట్టు. నేను చెప్పింది ఈ హోంవర్క్ కాదు, మన హోంవర్క్. పుస్తకం మూసి అక్కడ పెట్టు. అక్కడే నిలబడ్డావే, దగ్గరికి రా, కూర్చో. ఏంటి చూస్తున్నావు? ఏం చేయాలో తెలీదా నీకు? ఏమన్నా కబుర్లు చెప్పు. ఏ మాట పడిపోయిందా? మీరే మాట్లాడుతున్నారుగా. పర్మిషన్ ఇచ్చానులే, మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. పొద్దునే 6 గంటలకు లేచాను, స్నానం చేశాను, అత్తయ్యకి కాఫీ ఇచ్చాను, మీకు టిఫిన్ పెట్టాను, మధ్యాహ్నం వంట చేశాను, అందులో సాంబార్ కూడా కాచాను. సాంబార్ నా నెత్తి మీద కూడా పోసావు. ఏ డైరీ గాని రాస్తున్నావా? ఆపకో. ఏమన్నా మంచి విషయాలుంటే చెప్పు. మంచి విషయాలా?
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు ఇంకా పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి కేంద్రం నుంచి ప్రత్యేక రక్షణ బలగాల్ని దింపారు. బంజారాయిల్స్ లో పెద్ద పులు తిరుగుతోందట. ఆ పులి నిన్ను మింగేయలేదంటే వార్తలంట వార్తలు. ఊళ్ళో వార్తలు తప్ప మన మధ్య ఇంకేం లేవా? మన మధ్య విషయాలు ఏమైనా చెప్పు. మన మధ్య విషయాలంటే మీరు పొద్దుట అదోలా చూశారు. నాకు సిక్కేసింది. ఇంతకు ముందు కూడా మీరు మెట్లు దిగుతున్నప్పుడు అలాగే చూశారు. నాకు మీ మీద కోపం కూడా వచ్చింది. దేనికి? ఇందాక మీరు పాలు తాగిన తర్వాత ప్రేమతో నా చీరచెంగుతో మీ మూత తొడవబోతుంటే అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. నేను చాలా హర్ట్ అయ్యాను. మరప్పుడు అవునవునన్నావు, అప్పుడే అడగచ్చు కదా. మీరేగా అన్నారు మీరేం చేసినా నేను మాట్లాడకూడదని. బాధ్యత తప్ప నీకు హక్కులేం లేవు అన్నారుగా, అందుకే ఏమీ మాట్లాడలేదు. సరే, రూములోకి వచ్చే ముందు నిన్నేమడిగాను? ఏమడిగాను? మన రూమ్లోకి రా అన్నారు. తర్వాత తర్వాత అంటే తర్వాత ఏంటి? అదే ఎందుకు రమ్మనుంటాను? ఏమో మీ మనసులో ఏముందో నాకేం తెలుసు. నీకు వేరే యావ ఎక్కువైపోయి మన ఇద్దరం భార్యాభర్తలు అన్న విషయం కూడా మర్చిపోయావే. సర్లే, వెళ్ళి తలిపేసిరా. నువ్వు విన్నది కరెక్టే, వెళ్ళి తలిపేసిరా. వెళ్ళు. అను, రా. నన్ను వదిలేస్తారా? నన్ను బయటికి గెంటేస్తారా? అంతకంటే మీ చేతులతో చంపేయచ్చుగా. సారీ అను. మిమ్మల్ని వదిలి ఉండగలనని ఎలా అనుకున్నారండి? నేను లేని క్షణం మీరు బతకరేమో, కానీ మీకు దూరం అయితే నేను బ్రతకలేను. మీరు నా ప్రాణం. తప్పు చేస్తే తిట్టాలి, కొట్టాలి, కోపం చల్లారకపోతే చంపేయాలి, అంతేగాని వదిలేస్తారా? నేను నువ్వు వేరు కాదన్న మీరే వేరు చేయాలని చూస్తే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నారు? నేను ఈ గడప దాటం అంటూ జరిగితే అది నేను శవం అయ్యాకే. అను, అలా గడప దాటాల్సి వస్తే 2 శవాలు ఒకటిగానే దాటుతాయి. తప్పు, మీరు అలా మాట్లాడకూడదు.
మరి ఆ రోజు ఎందుకు అలా చేశారు? ఈరోజు ఇలా ఉండాలనే. ఇలా అంటే ఇలా ఏం లేదండి, మీరు నిద్రపోండి. చిన్ని, చిన్ని, ఏ ఇద్దరి సంతోషానికైతే నా చావు ఉపయోగపడాలనుకున్నాను, వాళ్ళు సంతోషంగా ఉంటే నాకెందుకు బాధ కలుగుతుంది? నేను కోరుకున్నదే కాది, మరెందుకే బాధ? ఏమవుతుంది నాకు?